అండి. ఈరోజు నేను మా పుట్టింటికి వచ్చాను దసరా పండక్కి. ఇక్కడికి రాగానే నేను చాలా మీతో షేర్ చేసేసుకోవాలనుకున్నాను. ఇక్కడ గ్రీనరీ, ఈ పచ్చదనం ఇవి చూస్తే మీరెవ్వరూ కూడా మా వీడియో చూస్తే అనిపిస్తుంది హాలిడేస్ వస్తే ఎక్కడికో టూర్కి వెళ్ళవసరం లేదు. మనం మన పుట్టింటికి ఇట్లా పల్లెటూరుకి వస్తే ఎంత హ్యాపీగానే ఉంటుంది. ఇది నాన్న ప్రపంచం. ఈ ప్రపంచంలో నాన్న ఎలాగ వెజిటేబుల్స్ ఆర్గానిక్గా వెజిటేబుల్స్ ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. పదండి, ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తాను. అసలు ఆకుకూరలు చూడండి, ఎక్కడా కూడా ఒక్క చిన్న మచ్చ కూడా లేదండి. చూడండి ఇక్కడ ఎంత గ్రీన్గా ఉందో. ఇది బచ్చల కూర. చూడండి అసలు ఇదంతా బచ్చల కూర, ఎంత నీట్గా. ఇప్పుడే వర్షం పడింది, చూడండి గ్రీన్గా ఎలా ఉందో. మేము కూడా ఇక్కడ వెజిటేబుల్స్ అసలు పండించుకోము, అన్నీ నాన్న వాళ్ళు పండించి మాకు పంపిస్తుంటారు. వచ్చేయండి, ఇదంతా తోటకూర. చూడండి ఎలా ఉందో. కొంచెం ముందుకు రానా, ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి. రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్రది. చూసారా? దీనికి ఎటువంటి మెడిసిన్స్ వేయలేదు, కొద్దిగా ఎరువు వేస్తారు అంతవరకే. విత్తనాలు వేసేసుకుంటాము. దీన్ని ఇలా కట్ చేసుకొని వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి. ఆకుకూరల్లో ఎన్ని రకాలో చూడండి. బచ్చలి కూర, ఇక్కడ ఎర్ర తోటకూర, ఇటు వచ్చేనాను ఇది గ్రీన్ తోటకూర అండి, చిన్న ఆకులది. చూడండి ఇది ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. ఇది ఒక రకం తోటకూర. ఆకుకూరలు, కూరగాయలు మేమేమి పండించుకోము, న్యాచురల్గా పండించుకొని తింటాము. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారి చూడండి, ఈ పొట్లకాయని చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. చూసారా? దీనికి కూడా ఎటువంటి మెడిసిన్స్, నేను ఫస్ట్ మీకు మందులు వేయకుండా అని ఎందుకంటున్నానంటే అందరం ఆర్గానిక్గా మాత్రమే పండించుకుందాము. మనం హెల్తీగా ఉండాలంటే మనమైనా పండించుకోవాలి, ఇలా పండించే వాళ్ళనైనా ఎంకరేజ్ చేయాలి కదా. చూడండి పొట్లకాయలు ఇవి. మేమేమి మ్యాక్సిమం కొనుక్కోమండి, ఎక్కువ శాతం ఇంటి దగ్గర నుండి, లేదంటే నేను టెర్రస్ మీద పండించుకోవడం అంతే. చూడండి ఒకసారి, ఇది వచ్చేయండి. చూడండి ఎంత పొడవుగా, ఎంత లేతగా ఉన్నాయో. ఇవి మనం షాప్లో కొనుక్కుంటే ఇలా ఉంటాయా అవి? ఇవి ఇట్లా వండేసుకుంటే అసలు కూర కూడా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక్కడ ఇట్లా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇవి ఉండగానే చిన్న మొక్కలు వేస్తారు. ఇవి అయిపోయే టైంకి ఇవి వస్తాయి అన్నమాట. ఇది చూపించినాను. ఇదంతా బీర మొక్కలండి, ఇవన్నీ బీర మొక్కలు. ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయి. ఇటు వచ్చేనాను ఒకసారి. ఇక్కడ అడవిలా ఉంది కదా, ఇదంతా మామిడి అల్లం అండి, మామిడి అల్లం. ఈ మామిడి అల్లం చాలా హెల్తీ. ఇది ఒకసారి కట్ చేసి దీంతో ఎలా చట్నీ చేసుకుంటా ఉన్నది కూడా చూపిస్తాను మీకు నేను. అమ్మ బాగా చేస్తుంది మామిడి అల్లం చట్నీ. అమ్మ చేసిన మామిడి అల్లం చట్నీ చేస్తూ అమ్మను మీకు పరిచయం చేస్తాను నెక్స్ట్. చూడండి చూసాను. చూడండి
ఎలా వచ్చిందో అదంతా అల్లం అన్నమాట. మామిడి అల్లం ఎలా వచ్చిందో చూడండి. ఇంకా అదంతా తీసుకొని మనం చట్నీ అది చేసుకోవచ్చు. ఇవి వచ్చి దోసపాదులండి. చూడండి, దోసపాదులు ఇట్లా కూడా ప్రయోగం చేస్తున్నారు నాన్న. టబ్లో కొంచెం ఎరువు వేసి ఎలా వస్తుందో చూద్దామని ఇట్లా పెట్టారు. ఇవన్నీ దోస. మీరు సమ్మర్లో వాడతారు కదా, సబ్జా అంటారు. ఇది ఆ మొక్క అండి. చూడండి, సబ్జా. ఇవన్నీ అవే పూల మొక్కలు. చూడండి, పూల మొక్కలు అన్నీ మాకున్న కొద్ది ప్లేస్లో అన్ని రకాలు వేస్తారు. మా నాన్న దగ్గర నుండే నాకు ఇలా మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. రండి, ఇంకొన్ని చూపిస్తాను. ఇవేమో చిక్కుడండి. చిక్కుడు ఇప్పుడు పిల్లలకి నేను అన్నీ పెద్దవాళ్ళ కోసమే కాదు, పిల్లల కోసం కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూర తింటారు. కానీ చిక్కుడుకాయ తీగకు కాస్తుందా, చెట్టుకు కాస్తుందా, పొట్లకాయ తీగకు కాస్తుందా, చెట్టుకు కాస్తుందా, ఇట్లా తెలియని పిల్లలు చాలామంది ఉన్నారు. నా వీడియోలు పిల్లలు కూడా కవర్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. పిల్లలు మీరు కూడా నేర్చుకోండి. ఎంత కష్టపడితే మనకి కూరగాయ అయినా ఫుడ్ అయినా వస్తుంది అనే విషయం కూడా తెలుసుకోండి. సరేనా? ఇవన్నీ చిక్కుడు. ఇటు వచ్చేయండి. ఇదంతా బెండ అండి. బెండకాయలు చూసారా, లేతగా బెండకాయలు ఎంత బాగున్నాయో ఒకసారి చూడు. చూసారా అంత లేత మొగ్గల్లా ఉన్నాయో. చూసారా? ఇటు వచ్చింది. ఇవంతా బీన్స్ అండి. బీన్స్ మొక్కలు. బీన్స్ ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాను. అటువైపు కూడా వెళ్దాం పదనాన్న. నెక్స్ట్ ఇది వచ్చి ములగ మొక్క అండి. ములగ చెట్టు చూడండి. ములగ ఆకు, ములగ కాయ అన్నీ ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. రండి, ఇంకా కొన్ని చూపిస్తాను. చూడండి, ఇదంతా నేతి బీర అండి. ఇగో ఇప్పుడే కాస్తున్నాయి. ఇవంతా బీర వేస్తున్నారు. అక్కడొచ్చి బెండ ఆల్రెడీ కాస్తున్నాయి కదా, అవి కొంచెం కాస్తున్నాయి. ఆ టైంకి మళ్ళీ చిన్న మొక్కలు పెట్టేసుకుంటాం. అవి అయిపోయే టైంకి మళ్ళీ ఇవి కాయడానికి వస్తాయి. ఇవంతా చిక్కుడు ఇప్పుడే పూస్తున్నాయి. ఇదంతా కందండి. కంద మొక్కలు. కంద అందరికీ తెలిసి ఉండకపోవచ్చు ఎట్లా ఉంటుంది అని. ఇది కంద. ఇది మేము సమ్మర్లో దగ్గరకు వచ్చినప్పుడు ఇది కట్ చేస్తాము. సమ్మర్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉండవు కదా, ఆ టైంలో మేము ఇలాంటివన్నీ వాడతాం అన్నమాట. ఇవి సమ్మర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది తవ్వేస్తారు. తవ్వేసి అవంతా అట్లా అట్టు పెట్టుకొని, మనకి వెజిటేబుల్స్ ఎక్కువ దొరకవు కదా సమ్మర్లో, ఆ టైంలో ఇవి ఎక్కువ వాడుతుంటాం. ఇదేమో చామదుంపలు. ఇది ఒకసారి చూడండి, ఇది చామదుంపలు. ఇవి కూడా వేసుకుంటాం కొద్దిగా, మా ఇంట్లో వరకు సరిపోను వేసుకుంటాం. ఇవన్నీ మా ఇంట్లో వరకేనండి, మాకు అమ్మ వాళ్ళకి సరిపోయేలా వేసుకుంటాము. వాళ్ళు కాలక్షేపంగా ఉండాలని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు నాన్న. ఒక్కసారి చూడండి, మా చుట్టూ పచ్చగా ఎంత అందంగా ఉంటుందో చూడండి. మీ అందరికీ అనిపిస్తుంది కదా, హాలిడేస్ వస్తే మనం ఎటు వెళ్ళకూడదు, పల్లెలకు వెళ్ళాలని మీకు అనిపిస్తుందా? మీరందరూ కూడా పిల్లలు, అమ్మమ్మ నానమ్మలు ఎవరెవరికైతే ఊర్లలో ఉంటారో అందరూ పల్లెలకు వెళ్ళి ఈ సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. సరేనా?
రండి ఇంకొన్ని చూద్దాం. ఇవన్నీ మీకు చూపించాలని ఎంతో ఆశతో నేను హస్మి ఇక్కడ వీడియోస్ తీస్తూ మా హాలిడేస్ని గడుపుతున్నాము. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను హస్మి ఎంతో సంతోషంగా వీడియోస్ తీస్తున్నాము. ఇక్కడ హాలిడేస్కి వచ్చామనే కానీ ఇవన్నీ చూడగానే ఇవన్నీ మన వీడియోస్లో పెడితే మీరు కూడా చూసి ఆనందిస్తారని ఇట్లా తీసి పెడుతున్నాము. హస్మి అన్ని ఫ్రూట్స్ వీడియో తీసింది, పండ్ల మొక్కలు ఏమేమి ఉన్నాయి ఏంటని. వెజిటేబుల్స్ అన్నీ నేనని అనుకున్నాము. ఇద్దరం ఇలా షేర్ చేసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాము. చూడండి దొండకాయలు, ఇవన్నీ దొండ చూసారా, ఇవన్నీ దొండకాయలండి. ఇంకా అటు ఉన్నాయి, అటువైపు అంతా పందిర్లా వేసి ఉంటుంది. ఆ పందిరికంతా దొండకాయలు కాస్తున్నాయి. ఇటు ముందుకు వచ్చేనా, ఇక్కడ వంగ మొక్కలండి. వంకాయలు చూసారా ఎంత లావుగా ఉన్నాయో, ఎటువంటి మందులు లేకుండా ఎంత లావుగా ఎంత గుత్తులా కాసాయో ఒకసారి చూడండి. గుత్తులు చూసారా, ఏ మందులు లేవు, వీటికి ఎటువంటి పురుగులు లేవు. చూసారా కాయలన్నీ హెల్దీగా ఎలా ఉన్నాయో. నెక్స్ట్ రానా కాకరకాయలు చూద్దాం. నెక్స్ట్ వచ్చి కాకరకాయలు చూసారా, తెల్ల కాకరకాయలండి, ఎంత బాగా కాసాయో చూడండి. అటువైపు కూడా ఇంకా ఉన్నాయి, అన్నీ కవర్ చేయలేం కదా, కొన్ని కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాము. చూసారా, ఇటు వచ్చేసి ఇదంతా పుదీనా అండి. పుదీనా చూడండి, అంటే పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలా న్యాచురల్గా కట్ చేసుకొని మనం పుదీనా చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. రోటి చట్నీ రెండు ఇంకా చూపిస్తాం. ఇటువైపు కూడా అన్నీ బీన్స్ పెట్టారు. ఇది వచ్చి నేతి బీర అండి, తెల్లది నేతి బీర. చూడండి ఎట్లా కాస్తున్నాయో, ఇంకా పెద్దగా అవుతాయి ఇవి ఇప్పుడు పిందెలు అన్నట్టు. ఇట్లా కొంచెం ముందుకు వచ్చేయండి. బీన్స్ చూసారా ఎంత లాంగ్ ఉన్నాయో. బీన్స్ చూడండి ఎంత పొడవుగా కాసాయో. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ కట్ చేసి చూపిస్తాను. హెల్దీగా కాసి న్యాచురల్గా కాసిన కాయ. ఒక్కసారి ఇటు వచ్చేయండి. చూసారా నాటు సొరకాయలు. ఇంకొక 2 days అయితే పెద్దగా అయిపోతాయి. ఒకటి నాకు ఇందులో, ఒకటి మా అమ్మ వాళ్ళకి. చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా. చూసారా, ఇవి వచ్చి కీరా దోస. ఇట్లా అన్ని పందిళ్ళు పెట్టేస్తారు. ఈ పందిరికి అవి అట్లా ఎక్కుతాయి. ఇదండి ఈరోజు వీడియో. చూసారా మా పుట్టింట్లో ఎలా ఉంటుంది వాతావరణం అని. న్యాచురల్గా అంటే పల్లె కదా, పల్లె ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతాము. ఇట్లాంటి వెజిటేబుల్స్ అయినా, ఇట్లాంటి ఆకుకూరలైనా ఇవన్నీ మీకు పరిచయం చేయాలని ఈ వీడియో తీశాను. నచ్చిందా? మా వాతావరణం అది, మేము ఎలా పెరిగాము పల్లెలో అనేది మీకు చెప్పాలని సరదాగా ఈ వీడియో తీశానండి. మీకు కూడా వీలైతే ప్లేస్ ఉంటే బద్దకించకుండా, మన ఆరోగ్యం మన కోసం కాబట్టి
మీరు కూడా ఇలా పండించుకుంటారని ఆశిస్తున్నాను. పండించుకోండి కూడాను. అది న్యాచురల్ పద్ధతిలో పండించుకోండి. ఎక్కువగా కొన్నవే అంటే తప్పదు అంటే కొనుక్కోవాలి, అందరికీ వీలుండదు. వీలున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు సొంతగా పండించుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇదే నేను మీకు ఫైనల్గా చెప్పేది. సరే, నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా నాకు కూడా ఒక సంతోషం. నేను మంచి విషయాన్ని మీకు చేరవేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక కామెంట్ పెట్టండి. సరేనా? మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. సరేనా? మరి బాయ్.